అందరూ ఆమె పని అయిపోయింది అనుకున్నారు. అయితే రియాలిటీ షోస్ అందుకే చేసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతం అని అనుకున్నారు. కానీ అట్లా వచ్చిన కామెంట్స్ని తాను చాలా లైట్గా తీసుకుంది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్తో తను బిజీ భామగా మారిపోయింది. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ప్రియమణి. ఇప్పుడు భామాకలాపంతో మన ముందుకు వస్తున్నారు. మరి ఆ భామాకలాపం విశేషాలేంటో ప్రియమణి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రియమణి గారు, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్ అనే అనుకోవచ్చు కదా ఇది. సో ఫస్ట్ ఇన్నింగ్స్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఇట్లా మనం కంపేర్ చేసుకుంటే మీకు ఏది బెస్ట్గా అనిపిస్తుంది? నాకు ఇప్పుడున్న ఫేస్ చాలా బెస్ట్గా అనిపిస్తుందండి. బికాస్ ఐ థింక్ మ్యారేజ్ అయిన తర్వాత, ఇఫ్ యూ వాంట్ కాల్ దట్ అ సెకండ్ ఫేస్, ఇంకా బిజీగా అయిపోయాను. యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్వియస్లీ ప్రొఫెషనలీ చాలా మూవీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ కానీ చేస్తున్నాను, షోస్ కూడా చేస్తున్నాను, డి లాంటి షో చేస్తున్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్ రైట్ నౌ. ఓకే. సో మన కెరీర్ బాగున్నప్పుడు మనల్ని అప్రిషియేట్ చేస్తారు, మంచి మంచి కామెంట్స్ ఇస్తారు, కాంప్లిమెంట్స్ ఇస్తారు. అదే వన్స్ ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు మనము కమెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు కూడా ఇలాంటివి మీ లైఫ్లో ఫేస్ చేశారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో కొంచెం ఫేస్ చేశానండి. నాట్ ఐ థింక్ 2006 తర్వాత ఇట్ ఇస్ జస్ట్ బీన్ స్టడీలీ, టచ్ వుడ్ ఇస్ బీన్ గ్రోయింగ్ స్టడీలీ. నేను నా వర్క్ని ఐ థింక్ ఎక్కువ టిల్ అరౌండ్ 2012, ఫ్రమ్ 2006 to 2012 ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఫాస్ట్ ఒక ఇది అయితే ఇది, అదైతే అది, ఆ తర్వాత ఇది ఐ వాజ్ జస్ట్ రన్నింగ్ అరౌండ్. 2012 తర్వాత యాక్చువల్లీ మా హస్బెండ్ అండ్ మీట్ అయింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ వీ వర్ సీయింగ్ ఈచ్ అదర్. అప్పుడు ఐ స్టార్టెడ్ టు టేక్ థింగ్స్ అ లిటిల్ స్లో. బికాస్ ఒకప్పుడు ఐ డెంట్ నో లైక్ హాలిడే ఏంటి అని నాకు తెలీదు. ఐ యూస్ టు వర్క్ అరౌండ్ ద హాలిడేస్. క్రిస్మస్ కూడా వర్క్ చేసి, న్యూ ఇయర్కి ఓన్లీ ద 31st and 1st, మేబీ 2nd, 3 days మాత్రం ఆఫ్ తీసుకుని బ్యాక్ టు సెట్ ఆన్ 3rd, స్టార్ట్ షూటింగ్ ఫ్రమ్ 3rd onwards. కానీ ఐ రీసెంట్లీ గాట్ టు నో దట్ go slow, take your time, enjoy చేయి. లైఫ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, అది ఎంజాయ్ చేయాలి. అన్నీ వర్క్ అంటే యు నెవర్ హ్యావ్ టైమ్ టు ఎంజాయ్, యు నెవర్ హ్యావ్ టైమ్ టు పాజ్, ఎంజాయ్ వాట్స్ హ్యాపెనింగ్, లుక్ అరౌండ్ ద వరల్డ్, ఎంజాయ్. సో అది నేను నేర్చుకుని నౌ ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్స్. ఓకే. సో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఎట్లా మీరు అంటే వర్క్ని ఇంట్లో ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? బ్యాలెన్స్ చేయాలి కదండి. ఐ థింక్ అందరూ అదే చేస్తున్నారు. వేర్ డు యు ఎంజాయ్ మచ్? నో, ఐ ఎంజాయ్ బోత్. బికాస్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెన్ ఐ వాజ్ 18 years old, 17, 18 I started working అండి. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ నో ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ వర్క్. కెమెరా ముందు ఉండాలి, ఆబ్వియస్లీ నీడ్ టు లుక్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మోడలింగ్ అయితే మోడలింగ్ చేయాలి, షూట్ అంటే షూట్ చేయాలి. దట్స్ ఆల్ ఐ నో ఫ్రమ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్క్. బట్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ లైఫ్. అది పర్సనల్ లైఫ్ విత్ మై హస్బెండ్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, జస్ట్ బీ విత్ దెమ్. ఎస్, నేను బిఫోర్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్, నేను వంట చేస్తానా లేదా అని నేనే ఆన్సర్ చేస్తాను. నేను వంట చేయను. ఓకే. బట్ ఎంత హెల్ప్ చేయాలో నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు హెల్ప్ అరౌండ్, లైక్ పని మనిషి ఎవరు లేరంటే నేను చేస్తాను. ఐ హెల్ప్ అరౌండ్ అ లాట్. అది ఇప్పుడు డిష్ వాష్ చేయాలంటే నేను చేస్తాను. ప్రతిరోజు మా హస్బెండ్ మా మదర్ ఇన్ లా వచ్చి నువ్వు ఎందుకు చేస్తున్నావు, నేను ఉన్నాను కదా అని, నేను ఎందుకు చేయకూడదా, నేను కూడా ఒక అమ్మాయి కదా, నేను కూడా ఇంట్లో ఐఎమ్ నార్మల్ పర్సన్. ఇప్పుడు కెమెరా ముందు ఉన్నప్పుడు ఐఎమ్ ప్రియమణి ద మూవీ స్టార్ ఆర్ ది యాక్టర్. కానీ ఆఫ్ కెమెరా వెన్ ఐమ్ ఎట్ హోమ్ ఐఎమ్ నార్మల్ పర్సన్. మీరు ఎలా ఉంటారు ఇంట్లో, నేను ఎలా ఉంటాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో, అలా నేను కూడా ఉంటాను. ఓకే. ఇంటి పని చేయాలంటే నేను చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ టు మై మాక్సిమం కెపాసిటీ నేను చేస్తాను. ఎంత హెల్ప్ చేయాలో అంత నేను చేస్తాను. సో దట్స్ హౌ ఐ మేనేజ్. ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది మీ మాటలు చూస్తే. డెఫినెట్లీ అండి, బికాస్ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ బీ సిట్టింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఆర్ ఐ వుడ్ హావ్ డన్ అ సిరీస్ లైక్ Bhamakalapam or whatever I did after marriage. I'm really fortunate and happy అండి దట్ నాకు ఇలాంటి ఒక సపోర్టివ్ ఫ్యామిలీ వచ్చింది, వేర్ మై ఇన్ లాస్
చాలా సపోర్టివ్ అండి. దే చాలా సింపుల్ పీపుల్, బట్ దే లవ్ ద వర్క్, దే లవ్ టు సీ మీ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, మీరు షూటింగ్ వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా పిలిచే మేము కూడా వచ్చి మేము చూస్తామని. వెరీ వెరీ సింపుల్ పీపుల్, వెరీ నైస్ పీపుల్ అండ్ చాలా సపోర్టివ్ అండి. ఓకే, సో ఇందాక నేను అన్నాను కదా, కొన్ని కామెంట్స్ కూడా మీరు విని ఉంటారు రియాలిటీ షోస్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే సినిమాల అవకాశాలు తగ్గిపోయాయి అందుకే ఇక్కడ చేస్తున్నారు అని. దీన్ని ఇలాంటివి మీరు విన్నప్పుడు ఎట్లా వీటిని మీరు తీసుకున్నారు? ఫార్చునేట్లీ ఐ థింక్ నేను అన్ని లాంగ్వేజెస్లో రియాలిటీ షో చేశానండి. అది ఆబ్వియస్లీ యాజ్ అ జడ్జ్ ఫర్ ద డాన్స్ షో. బట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది ఇన్ స్మాల్ స్క్రీన్ వాజ్ విత్ మలయాళం డాన్స్ షో. ఆ తర్వాత నేను ఐ థింక్ ఐ డిడ్ కన్నడ, దెన్ ఐ డిడ్ తమిళ్, అండ్ లాస్ట్ ఇప్పుడు తెలుగు టచ్ వుడ్ కంటిన్యూ చేస్తున్నాను. నాకు 50-50 కమెంట్స్ వచ్చిందండి. బట్ నాట్ మెనీ పీపుల్, నాకు నెగటివ్ కమెంట్స్ అంటే నాట్ మెనీ పీపుల్ టోల్డ్ మీ దట్ మూవీ ఆఫర్ తక్కువ అందుకే చేస్తుంది అని అలాంటి కమెంట్స్ నాకు రాలేదు. ఓకే, వచ్చేటప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు, డీలో మీరు వచ్చారు, చాలా చాలా బాగుంది అవి ఇవి అన్నారు. ఇప్పుడు అన్నవాళ్ళు అంటూనే ఉంటారండి, యూ కాంట్ డూ ఎనీథింగ్, వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ కమెంట్స్ వచ్చి ఈజ్ మోర్ ఆన్ హౌ వీ జడ్జ్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఓకే అండి, టేక్ ఇట్ వన్, లీవ్ ఇట్ అవుట్ ది అదర్, అంతే. బికాజ్ వాళ్ళు చేస్తున్న ప్రతి కమెంట్కి మేము రియాక్ట్ చేస్తే దెన్ యునో ఇట్ గోస్ ఆన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐ నెవర్ గో బై ద కమెంట్స్. ఓకే, ఐ నెవర్ సీ ద కమెంట్స్ ఆన్ యూట్యూబ్. నేను ఎప్పుడు చూడను. మేబీ నేను టీవీలో టెలికాస్ట్ మిస్ చేస్తే ఐ వాచ్ ద టెలికాస్ట్ ఆన్ యూట్యూబ్, అంతే. ఐ నెవర్ గో బై వాట్ ద కమెంట్స్ గో. నేను ఎప్పుడు నేను చూడను. ఐ నెవర్, ముందు కూడా మై ఎనీ అదర్ షో కానీ ఏదైనా క్లిప్స్ కానీ ఏమైనా వస్తే కూడా యూట్యూబ్లో వస్తే నేను చూడను. ఫస్ట్ నుంచి అలవాటే లేదు, అసలు అలవాటే లేదు. ఓకే, బికాజ్ నాకు తెలుసు చాలా మంది దే గో బై ద యూట్యూబ్ కమెంట్స్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ పీపుల్ వన్ థింగ్, ఓకే యూ వాంట్ టు రియాక్ట్ టు ఇట్, గో ఫర్ ఇట్. కానీ యూ నెవర్ నో వాట్ సార్ట్ ఆఫ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ లేటర్, ఎవరికి తెలీదు. సో మైట్ అస్ వెల్ జస్ట్ డోంట్ రీడ్ ఇట్. నో, ఎందుకు? మీరు మీ వర్క్, మీ పనిలో మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఎంజాయ్ ఇట్, డూ ఇట్, అంతే. అంటే మీ మీద ఉన్న ఇష్టంతో కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇష్టాన్ని తెలుపుతారు కదా. నా కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, క్రిటిక్ చేసేవాళ్ళు ఉన్నారు, నెగటివ్ కమెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి, దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎస్పెషలీ ద వన్స్ హూ ఆర్ గివింగ్ మీ నెగటివ్ కమెంట్స్. ఐ లవ్ యూ మోర్. నైస్. సో ఎంత ప్లస్ అయ్యాయండి ఈ రియాలిటీ షోస్ మీకు? చాలా ప్లస్ అయిందండి. బికాస్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు మూవీ చేసిన, ఇలాంటి వెబ్ మూవీస్ చేసిన, ఆర్ 70mm స్క్రీన్కి థియేట్రికల్ మూవీస్ చేసిన, వెబ్ సిరీస్ చేసిన, ఇట్ విల్ టేక్ టైమ్ టు రిలీజ్, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ దెమ్ టు సీ యూ ఆన్ స్క్రీన్. కానీ ఇలాంటి షోస్ చేసేటప్పుడు ప్రతి వారం మీరు చూస్తున్నారు. సో ఐ ఫీల్ లిటిల్ క్లోజర్ టు ది ఆడియన్స్ అండ్ దేర్ లవ్ ఇస్ సో అన్కండిషనల్ అండి, నిజంగా. ఇప్పుడు బికాజ్ మీది ఎక్కడ వెళ్ళినా ఐఎమ్ సో సర్ప్రైజ్ దట్ ఐ థింక్ నేను నారప్ప షూట్ టైంలో, ఎస్ వీ షాట్ ఎట్ ద రియల్ లొకేషన్స్ ఆల్సో, బట్ కొంతమంది వీ డిడ్ ఎ బిట్ ఇన్ ద సెట్, ఇక్కడ కూడా చేసాము. వెళ్ళే టైంకి అందరూ, ఓ మేడం మేము డీ చూస్తున్నామండి, చాలా బాగుంది, మీ ఫ్యాన్ అండి, సుధీర్ ఫ్యాన్, రష్మి ఫ్యాన్, ప్రదీప్ ఫ్యాన్, అందరూ ఉంటారు. బట్ ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ దే షో ఫార్ ద షో ఆల్సో అండ్ ఫర్ అస్, అయ్యో చాలా బాగుందండి, మీది ఆది గారిది కాంబినేషన్ చాలా బాగుందండి. సో లైక్ థ్యాంక్ యూ, దట్స్ ద లవ్ దట్ దే షో. ఇట్స్ సో అన్కండిషనల్ అండ్ సో ప్యూర్ బేసిక్లీ. అండ్ I just like it అండి. I mean the way when the moment you stepped on movies వాళ్ళు ఏం చెప్పరు. బికాజ్ ఐ థింక్ నారప్ప వచ్చి ఫస్ట్ షెడ్యూల్ వి షాట్ ఇన్ అనంతపూర్. సో అనంతపూర్లో షూట్ చేసేటప్పుడు ఐ థింక్ వి డిడ్ ద నైట్ షూట్. అక్కడ కూడా చూసే వాళ్ళందరూ వచ్చి దే సెడ్ మేడం మేము డీ ఫ్యాన్స్ అండి, డీ ఫ్యాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో కూడా దిగేటప్పుడు కానీ వెయిట్ చేసిన వాట్ ఎవర్ యునో ఆల్ ది వర్కర్స్ దే కమ్ అప్ టు యూ. అండ్ ఐ థింక్ వెరీ రీసెంట్లీ నేను దుబాయ్కి వెళ్ళాను. So I was waiting in the early morning. My flight was in the sorry, not Dubai. I was going back to Mumbai. Okay. And I finished the day shoot, and my flight was at 10:45 in the night. So nenu by 7:30 I reached the airport. So నేను lounge కి వెళ్ళి నేను కూర్చున్నాను. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ వచ్చి అయ్యో మేడం మేము డీ చూస్తామండి, చాలా బాగుందండి, యూ లుకింగ్ సో నైస్, అయ్యో అక్కడ చూస్తే ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అయితే అవునండి అక్కడ మేకప్ ఉంది, ఇక్కడ మేకప్ లేదండి, దట్స్ ఓన్లీ డిఫరెంట్. బట్
the love that they show is so unconditional, so pure అండి. So I think that was one good move is వాళ్ళు ప్రతి వారం వాళ్ళు చూస్తారు కదా. So that's చూడండి అన్ని సినిమాలు తీశారు మీరు, కానీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద రియాలిటీ షో. సో దట్స్ ద క్రేజ్. I think, and because they see us every week and they feel closer to us every week. So I think that's the plus point. ఓకే, ఒకసారి మీ సిచ్యువేషన్ చెప్తారా? అంటే సినిమాల నుంచి మీరు రియాలిటీ షోకి టర్న్, అంటే ఇట్స్ నాట్ ఎ టర్న్, అంటే డిసైడ్ అవుతున్నారు, డిసైడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో తీసుకోవాలి, రియాలిటీ షోకి వెళ్ళాలా వద్దా, ఇంకా హీరోయిన్ గ్రోత్ ఆ డిసిషన్ నాకు యాక్చువల్లీ, నేను యాజ్ ఐ సెడ్, మై వెరీ ఫస్ట్ టైమ్ ఐ కేమ్ టు ద స్మాల్ స్క్రీన్ వాజ్ ఇన్ ద మలయాళం డాన్స్ షో. ఇట్స్ కాల్డ్ డీ ఫర్ డాన్స్. అండ్ అప్పుడు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఐ వాజ్ వెరీ హెజిటెంట్, చేయాలా వద్దా, బికాజ్ మళ్ళీ స్మాల్ స్క్రీన్కి వస్తే దే ఆల్ బీ లైక్, ఓయో మేబీ రోల్స్ లేకుండా షీఈస్ డూయింగ్ ఆల్ దిస్. కానీ ఐ థింక్ ఇట్ వాస్ మై ఫ్రెండ్ హూస్ ఆల్సో కొరియోగ్రఫర్, ప్రసన్న అని. హీ స్టేజ్ హియర్, హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన వచ్చి నాకు చెప్పారు, సెడ్ నో, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్, నువ్వు రా, బాగుంటుంది. బికాస్ యు ఆర్ అన్ యాక్ట్రెస్, యూ నో డాన్స్, యూ డాన్స్ వెల్, సో దట్ విల్ బీ అ ప్లస్ పాయింట్ ఫర్ ద షో. సో నువ్వు రా అని ప్రసన్న మాస్టర్ నాకు చెప్పారు. ఓకే, సో దట్స్ హౌ ఐ కేమ్ టు ద స్మాల్ స్క్రీన్. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఆల్సో ఫర్ పుషింగ్ మీ టు కమ్ టు ద స్మాల్ స్క్రీన్, అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద షో యమునా. సో వాళ్ళిద్దరూ నాకు ఫోర్స్ చేసి, లేదు మీరే కావాలన్నారు. ప్రసన్న నాకు పుష్ చేశాడు, ఈ సెడ్ నో యూ కమ్, అండ్ ఈజ్ అ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ సో ప్రసన్న కూడా ఫోర్స్ చేసి ఐ పుట్ మై అలా అడుగు పెట్టాను టు ద స్మాల్ స్క్రీన్ ఇన్ ద మలయాళం ఫీల్డ్. అక్కడి నుంచి ఐ కేమ్ టు కన్నడ. కన్నడలో కూడా చాలామంది దే సా ద షో అండ్ దే సెడ్ చాలా బాగుంది, దే రియలీ లైక్ ద ఫార్మాట్, దే రియలీ లైక్ ద షో. తర్వాత తమిళ్కి వెళ్ళాను, తమిళ్లో కూడా వాళ్ళకి చాలా నచ్చింది. ఆ తర్వాత ఫైనలీ ఐ సెడ్, అయ్యో నాకు ఎప్పుడు తెలుగులో అవకాశం వస్తుందా లేదా అని అప్పుడు నేను అనుకున్నాను. కరెక్ట్గా నాకు ఆ టైంలో డి వాళ్ళు పిలిచారు, మల్లెమల్ల వాళ్ళు పిలిచి దే సెడ్ ఇలా డి షో ఉంది, మీరు రండి. అండ్ టచ్ వుడ్ కంటిన్యూ అవుతున్నాను. హ్యాపీ. సో మూవీస్ తర్వాత రియాలిటీ షోస్కి వచ్చి అక్కడ ఇమేజ్ని ఇంకా పెంచుకున్నారు, ఆ తర్వాత వెబ్ సిరీస్కి. సో ఇట్లా మీరు సెకండ్ ఇన్నింగ్స్లో ఏది టచ్ చేసినా దాంట్లో మీ అదృష్టం సూపర్గా ఉందని అనుకోవచ్చా? చూడండి, ఐ హోప్ బట్ అది ఇట్స్ నాట్ లైక్ ఆఫ్టర్ మూవీస్ ఐ డిడ్ దిస్, ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. నేను మూవీస్ ఇప్పుడు కూడా చేస్తున్నాను, లేదా కాదు, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. హిందీలో కూడా ఉంది, ఇక్కడ కూడా యాజ్ యూ సీ భామకలాపం ఉంది, ఇట్స్ అ వెబ్ మూవీ. But I think it's all about balance kada andi. You have to balance properly. So, and I've always said I have a wonderful team with me who manage everything with me, not for me but with me. మేము అందరూ కూర్చుని విల్ సే, ఓకే ఈ డేట్ నుంచి ఈ డేట్ ఇచ్చేద్దాం, ఈ డేట్ నుంచి ఈ డేట్ ఇచ్చేద్దాం, డీకి వీ హ్యావ్ టు గివ్ అవర్ డేట్స్ బికాస్ ఇట్స్ అ కమిట్మెంట్. సో అలా ఐ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ విత్ మీ హూ లుక్ ఆఫ్టర్ మీ రియలీ వెల్, అండ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి, కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. ఓకే, సో ఇక మీరు ఒప్పుకోబోయే సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లో విషయం కావచ్చు, కంపేర్ టు అంటే బిఫోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పటికి వే ఆఫ్ థింకింగ్ అనేది మారిందా? నో అండి, ఐ థింక్ మై వే ఆఫ్ థింకింగ్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్. బికాజ్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ఫర్ ద స్టోరీ, అండ్ స్టోరీ బాగుంటే, దాంట్లో నా క్యారెక్టర్ బాగుంటే, అండ్ నాకు నచ్చితే, నాకు కన్విన్సింగ్ అనిపిస్తే నేను చేస్తానండి, లేదంటే నేను చేయను. ఓకే, సో భామాకలాపం గురించి మాట్లాడుకుందాం. ఇంకా అందరినీ భయపెట్టించేస్తున్నారు, మీ చేతిలో ఆ కత్తి చూసి మాకు భయం వేస్తుంది. ఆ ట్రైలర్ సూపర్ అండి. అసలు ఒక కుకింగ్ మీరు చేసే ఒక యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అనుపమాకున్నారు. సో అనుపమ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీకేమో కుకింగే రాదు, రియల్ లైఫ్లో రాదు, బట్ ఇన్ఫ్యాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్, and it's very sweet of the company and they were so accommodative, because నేను చాలా వర్క్ చేసి ఐ సెడ్, చూడండి నాకు ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఐ రిమెంబర్, నేను ఓన్లీ 6 daysకి వచ్చాను. సో చాలా వెరీ స్వీట్లీ దే అకామిడేటెడ్ ద 6 days ఫర్ మీ. అండ్ సో దాంట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, వీ డిడ్ ఆల్ ది ఇంటీరియర్స్ వాట్ ఎవర్ వీ కుడ్, మ్యాక్సిమం ఆ పోర్షన్లో ఫినిష్, లిటిల్ బిట్ వీ ఫినిష్. సో ఆ టైంలో ఐ రిమెంబర్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్, the second change was the YouTube thing. The first change was just running out and something ఏదో అన్నారు, it's okay. Second change they said YouTube sari మీరు వేయాలి. So I think we had 3 or 4 changes on the first day, and second change was this Anupama, the YouTube thing. So
appudu we had to make a dish which was actually, I think it's an Israeli dish called shakshuka, made of eggs anamata. So ఫస్ట్ క్వశ్చన్ అభిమన్యు అడిగాడు, మీ కుకింగ్ అంటే నా కుకింగ్ రాదు, మీరు ఒక ప్రొఫెషనల్ తీసుకోండి, హూ ఎవర్ నోస్ ద డిష్. వాళ్ళన్నీ హార్డ్ వర్క్ చేశారు, నేను హార్డ్లీ వర్క్ చేశాను. సో అభిమన్యు అడిగాడు, మ్యామ్ మీరు ఎగ్ బ్రేక్ చేయడం నాకు తెలుసు, అది నేను చేస్తాను, మిగతా అన్నీ మీరు డిష్ చేసి పెట్టండి, ఆ లాస్ట్ ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను, ఆ తర్వాత గార్నిష్ అవన్నీ చేయడం అది నాకు తెలుసు, అవన్నీ చేస్తాను, మిగతా అన్నీ అదే. They hard work, I hardly work. Okay. That is to sum up the whole thing in a small thing. So వాళ్ళన్నీ చేసి I just broke the egg in the end. అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది. So I just broke the egg in the end. గార్నిష్ అవన్నీ చేయడం అవన్నీ నేను చేశాను. సో అండ్ మోస్ట్లీ ద యూట్యూబ్ థింగ్ ఆల్సో, నా ఫ్రెండ్స్ చాలామంది దే హ్యావ్ దర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో వాళ్ళు ఎలా అది హౌ దే లుక్ అట్ దేర్ ఛానల్స్, హౌ దే ప్రెజెంట్ ఇట్, ఐ థింక్ అవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐ మేడ్ అనుపమ లైక్ దట్. అంటే ఇలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తారనమాట. ఇప్పుడు మీ క్యారెక్టర్ ఒక యూట్యూబర్ కాబట్టి యూ స్పోక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ హౌ దే ఆర్ వర్కింగ్ ఫర్ యూట్యూబ్. ఐ డెంట్ స్పీక్ టు దెమ్. నేను చూసాను వాళ్ళ వీడియోస్, నేను చూసాను యూట్యూబ్లో. నాట్ ఓన్లీ మై ఫ్రెండ్స్ బట్ చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంది, వాళ్ళకి ఉంది కదా, దేర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంది. సో వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, హౌ కంఫర్టబుల్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, అవన్నీ నేను ఐ కెప్ సీయింగ్ అండ్ ప్రాబ్లీ అది కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ అనుపమ టు కమ్ అప్ విత్ అనుపమ గుమ గుమ. ఓకే, సో ఏంటి ఎట్లా స్టార్ట్ అయింది ఇది భామాకలాపం అనేది? అభిమన్యు గారు స్టోరీ రైటర్ అండ్ డైరెక్టర్? నో, నాకు యాక్చువల్లీ భరత్ గారు నాకు స్టోరీ చెప్పారు. అండ్ ఐ ఇనిషియలీ ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాం, బట్ ఐ డెంట్ థింక్ వీ వుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ బికాస్ ఐ హ్యాడ్ అదర్ కమిట్మెంట్స్. బట్ సడన్గా దే వర్ ఆస్కింగ్, దే సెడ్ మేడం ఈ డేట్స్ కావాలి ప్లీజ్, ఇది చేయాలి, వీ వాంట్ స్టార్ట్ ఇట్ అని. సో ఐ సెడ్ చూడండి ఇప్పుడైతే ఐఎమ్ జస్ట్ ఫ్రీ ఫర్ దీ 6 days. దే సెడ్ నో మేడం మేము చేద్దాం. సో అండ్ దట్ 6 days వాజ్ వాట్ వీ స్టార్టెడ్ విత్ ద యూట్యూబ్ థింగ్ అండ్ కొంతమంది వీ డిడ్ దట్ థింగ్. అండ్ ఆ తర్వాత ఐ హ్యాడ్ టు గివ్ అ గ్యాప్ ఫర్ అబౌట్ అ month or so బికాస్ వేరే కమిట్మెంట్స్ ఉంది కాబట్టి ఐ సెడ్ ఐ కుడెంట్ షూట్ ఇట్. అండ్ దెన్ ద నెక్స్ట్ టైమ్ ఐ జాయిన్ దెమ్, ఐ థింక్ ఒక స్టార్ట్ టు ఫినిష్ షెడ్యూల్ ఆఫ్ we finished it once and for all because appudu we knew what the character was, ela cheyali, body language ela undali. And I think Abhimanyu as a director also, he's very sorted, tanaku telusu em kavali em uddu ani. But yes, as a director he was also quite open to the suggestions because ఇప్పుడు ఒక డైలాగ్ కానీ ఒక లైన్ కానీ అనుపమ ఎందుకు ఇలా చెప్పాలి, ఇలా చెప్పొచ్చు కదా, లేదంటే ఇక్కడ డైలాగ్ అవసరం లేదు, ఎక్స్ప్రెషన్ మాత్రం చాలుగా, అలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ టుక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ వీ ఇన్కార్పొరేటెడ్ దట్ ఆల్సో. ఓకే, ఏంటి స్టోరీ ఎలా ఉండబోతోంది భామాకలాపం? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ని ఇవ్వబోతోంది? ఇట్స్ బేసిక్లీ ఎ థ్రిల్లర్, కొంచెం కామెడీ ఉంది దాంట్లో, బట్ ఇట్స్ నాట్ ఎ రిప్ టిక్లింగ్ కామెడీ, ఇట్స్ మోర్ లైక్ ఎ సిచ్యువేషనల్ డార్క్ కామెడీ, సర్కాస్టిక్ కూడా కొంచెం ఉండొచ్చు. It's the way you interpret the comedy as. And అవునండి, సో ఒక మంచి రెసిపీ మేము ప్రిపేర్ చేసామండి. ఐ జస్ట్ హోప్ ఎవ్రీబడి లైక్స్. ఓకే, ఇట్స్ జస్ట్ లైక్ ఏ రెసిపీ అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ రెసిపీ దట్ మేము మంచి రెసిపీ ప్రిపేర్ చేసామండి. ఓకే, దట్ పీపుల్ టు లైక్ ద డిష్. We are setting the dish out on 11th of February. For people to like the dish. ఓకే, ఎన్ని డేస్ వర్క్ చేశారు ఈ భామాకలాపం కోసం? 26 days. ఓకే, సో మిగతా క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి భామాకలాపంలో? I think each and every character, and if you see, is very they play their own important role in the story. It's not like just because వాళ్ళు ఉన్నారని just it's not a character, but వాళ్ళు కూడా వాళ్ళు కూడా అనుకోకుండా they get involved in the whole thing. So it's అలాంటి చూస్తే it's sort of like a చిన్న ఒక situational comedy కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు మా హస్బెండ్ క్యారెక్టర్, the person who's playing my husband's character, his name is Pradeep. So Pradeep, how he also unknowingly, see, none of us want to get involved in the situation, kani teliyakunda andaru vastaru. Okay. So that also forms a nice knot in the whole story. Okay. And then Shilpa ni Sharanya, she is playing Panimanchi character play chestundi. She has also done such a wonderful job because first నేను ఆమెతో షూట్ చేసేటప్పుడు honestly I didn't know she was the same one who did Sai Pallavi's sister in Fida. Okay, I didn't relate. Okay. Sudden ga, I think my team, somebody said, madam, ee ammayi vachi, she played Pallavi's sister in Fida. I said, oh my god, the same one. Tarvata I went to her, I said, I'm so sorry, nak teliyadandi because you, and appudu kuda comparing from then to now, she's changed a lot and physically she's changed a lot. So I said, oh my god, I'm so sorry Sharanya, nak teliyadu, I couldn't place you. She said, no problem andi.
షీఈస్ ఆల్సో డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. సో ఎక్కువ సీన్స్ నాకు ఆమెతోనే ఉంది. ఓకే. అండ్ దెన్ వీ హ్యావ్ జాన్ విజయ్ హూస్ ప్లేయింగ్ ద విలన్ ఇన్ దిస్. ఈజ్ అ తమిళ్ యాక్టర్. అది చూస్తే తెలుస్తుంది వై ఇట్స్ ఫన్ అండి. ఐ మీన్ పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే. సో అభిమన్యు గారు మీకు అంటే భరత్ గారు ఎవరు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎక్కడ అంటే కొంచెం మనకి కనెక్ట్ కూడా కావాలి కదా, మీకు నచ్చాలి కదా, సో ఎక్కడ కనెక్ట్ అయ్యింది ఆయన డైరెక్షన్లో, ఆయన స్టోరీ మీకు ఎక్కడ నచ్చింది, ఎట్లా అనిపించింది, ఆయనలో నచ్చిన పాయింట్స్ ఏంటి మీకు? బేసిక్లీ ఐ జస్ట్ లైక్ ద వే భరత్ గారు నాకు ఇప్పుడు ఎలా స్టోరీ చెప్పారు, ద హోల్ నాట్ ఇన్ ఇట్. అదే నేను చెప్పాను కదా, ద వే అందరూ తెలియకుండా దే గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ. ఇప్పుడు అది పని మనిషి అవ్వచ్చు, హస్బెండ్ క్యారెక్టర్ అవ్వచ్చు, జాన్ విజయ్ అవ్వచ్చు, ది అదర్ క్యారెక్టర్స్ ఆల్సో, హౌ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. దే జస్ట్ కమ్ వన్ బై వన్ తెలియకుండా దే జస్ట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ ఇన్సిడెంట్ అండ్ just to come out of it also, it's quite thrilling. And I think the way it was told to me, alage vallu teesaru. So that's what I liked in the whole thing. And yeah, then the way, as I said, Bharat garu ela story chepparo alage Abhimanyu teesaru. So and obviously Bharat garu was there, he oversaw the whole thing, the shoot ela cheyali, ela undalani. And yeah, I think crisp, sweet, nicely shot. Okay. సో ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత అంటే మీ దగ్గర నుంచి మీరు ఒక మూవీ చేస్తున్నా, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా, మీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి, మీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్సే మీరు చేస్తున్నట్లుగా, అంటే పీపుల్ ఆర్ లైకింగ్ యూ ఎ లాట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్లో పెరిగిపోయాయి. సో ఈ విరాట పర్వంలో కావచ్చు, నెక్స్ట్ ఇంకొక మూవీ కూడా సో దాంట్లలో మీ రోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? Virata Parvam is a completely different story. It's not like what you see. It's all about Naxalites and it's basically a real life story, but koncham cinematic liberty తీసుకున్నాము వేణు గారు. అండ్ దాంట్లో కూడా ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అండ్ ఐ ప్లే అ నాక్సల్, పేరు వచ్చి భారతక్క, అండ్ షీ ఈస్ ద గ్లూ ఆఫ్ ద హోల్ నాక్సల్. షీ ఈస్ ద డెప్యూటీ టు రానాస్ క్యారెక్టర్. అండ్ ఎలా ఆమె వచ్చి షీ హోల్డ్స్ ఎవ్రీబడి టుగెదర్ అండ్ ఆమె ఇచ్చిన దే లుక్ టు హర్ ఫర్ అడ్వైస్ అనమాట. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ నైస్ క్యారెక్టర్, వెరీ బోల్డ్ క్యారెక్టర్. చాలా మంచి సీన్స్ ఉంటాయి. there's a very very nice scene between Sai Pallavi and myself. There's some really nice scenes with Naveen Chandra also, with Rana as well. So that's going to be a different, adi look and feel is completely different. So adu vachetappudu I think that also will release shortly, when I think Rana will be a better person to say. Hindi lo naku Maidan undi with Ajay Devgan sir. Adi for now they've said June lo release avutundi. Let's hope the situation gets better and releases then. Okay. So I play Ajay sir's wife. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ అండి. షీ ప్లేస్ హిస్ ఎమోషనల్ సపోర్ట్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో బాలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నాయి కదా, సో అది మీ యాక్టింగ్ అండ్ మీ బాలీవుడ్లో చాలామంది మీకు తెలిసిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. సో ఈ అవకాశాలు అనేవి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? నాకు తెలియదండి. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ప్యూర్ లక్ అండ్ ఐఎమ్ ఫార్చునేట్ దట్ బాలీవుడ్లో కూడా పిలుస్తున్నారు. దే సేయింగ్ ఇలాంటి రోల్స్ ఉన్నాయి, మీరు చేయండి. సో ఐఎమ్ జస్ట్ లక్కీ అండ్ ఫార్చునేట్. ఓకే. డే బై డే అలా ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నారు, అంటే వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? ఇంకా ఏం చేయాలి అంటే? నాకైతే ఇంకా వర్క్ చేయాలని ఉందండి. లెట్స్ సీ టిల్ హౌ మచ్ ఎవర్ ఐ కెన్ వర్క్, ఐల్ వర్క్. ఓకే. ఇన్ ఆల్ ది ఇండస్ట్రీస్, మేక్ అ నేమ్ ఫర్ మై సెల్ఫ్ లిటిల్ మోర్. ఓకే. సో ఫ్యామిలీ మ్యాన్ 3 ఎట్లా ఉండబోతోంది? I don't know, because iప్పుడైతే we've not started shooting. I think mid this year we might start. Might. ఎనీవేస్ భామాకలాపం తొందరగా రిలీజ్ కాబోతోంది. సో మీ దగ్గర నుండి మేమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్లీగా మీరు రీచ్ అవుతారని, ఇంకా మీరు మీ ఇమేజ్ ఇప్పటివరకు ఏ విధంగా పైకి ఎదుగుతూ పోయారో ఇంకా ఇంకా ఎదగాలని, ఇంకా క్లోజ్ అవ్వాలని అందరికీ కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.